నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దోమల బెడద నుండి కాపాడాలని కోరుతున్న పట్టణ ప్రజలు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉపాధి కల్పించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకొని ఉపాధి పొందుతూ కుటుంబ ఆసరాగా ఉండవచ్చు. యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డైరెక్టర్ టి సందీప్. కుప్పడం పట్టు చీరలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడంతో చేనేతలకు మంచి రోజులు వచ్చాయని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. కుప్పడం పట్టు చీరలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడంపై చేనేత సహకార సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా నివేదించడంతో జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని కలెక్టర్కు అభినందనలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కార్మికుల కలలు నెరవేరాయన్నారు. అవార్డు వచ్చేలా కృషి చేశారని కలెక్టర్ వెంకటమురళికి చేనేతలు శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు. చీరాల కుప్పడం పట్టు చీరలకు గుర్తింపు లభించడం ద్వారా చీరలకు మంచి డిమాండ్ పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న చేనేత కార్మికుల కలలు నెరవేరుతాయన్నారు. చేనేత వృత్తికి మంచి డిమాండ్ ఉంటుందన్నారు. తద్వారా చేనేతల సమస్యలన్నీ తీరిపోతాయన్నారు. చేనేత కార్మికులందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. మీ అందరి కృషితోనే కుప్పడం పట్టు చీరలకు ప్రాచుర్యం వచ్చిందన్నారు. గుర్తింపుతో చేనేతలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా చేనేత జౌలి సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె నాగమల్లేశ్వరరావు, చేనేత సహకార సంఘాల నాయకులు దివి రాంబాబు, జీవి నాగేశ్వరరావు, కెవి నాంచారయ్య, శ్రీనివాసరావు, పి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మనవాళ్ళందరికీ ఆ సెంటిమెంట్ వచ్చిందా? గుర్తింపు రావాలని, సో నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. దానివల్ల మీకు అందరికీ మంచి జరగాలి. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసేందుకు ఉపాధి హామీ పథకంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని డ్వామా పీడీ ఏవి విజయలక్ష్మి అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం 18వ సోషల్ ఆడిట్ కార్యక్రమం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నక్కా లలిత కుమారి, డ్వామా ఏపీడీసీహెచ్ సువార్త, అడిషనల్ విజిలెన్స్ అధికారి చంద్రశేఖర్, సతీష్, ఎస్ఆర్పి తులసి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక తనిఖీ కార్యక్రమానికి సంబంధించి ప్రజావేదిక కార్యక్రమం కర్లపాలెం మండలంలో మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మొట్టమొదటి సామాజిక తనిఖీ కార్యక్రమం, తదనంతరం ప్రజావేదిక ఈరోజు 18వ విడత గత ఆర్థిక సంవత్సరం అనగా 24-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించి ఏవైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా గ్రామాల్లో చేపట్టబడిన పనులకు సంబంధించి మరి మరింత పారదర్శకంగా గ్రామాల్లో పనులు ఏ ప్రాధాన్యాన్ని ఉద్దేశించి ఈ యాక్ట్తో కూడినటువంటి మనం గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఆ పథకానికి సంబంధించినటువంటి లోటుపాట్లు ఏమన్నా ఉన్నట్లయితే సరిచేసుకునే నిమిత్తము మరి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి ఉద్దేశ్యంతో మరి ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా పీపుల్స్ ఆడిట్ అనేది మరి ఈ యొక్క స్కీమ్లోనే మరి నిర్వహిస్తూ మరి దీనికి అనుసంధానంగా ఒక డిపార్ట్మెంట్ని కేటాయించి, శాట్ డిపార్ట్మెంట్ని కేటాయించి మరి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎస్ఆర్పీసు, డిఆర్పీస్ వాళ్ళందరికీ కూడా చక్కని శిక్షణ ఇచ్చి ప్రజల్లో మమేకమై ఈ పన్ను యొక్క పారదర్శకతను మరి కొలిచి అందులో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకునే విధంగా సిబ్బందిని గైడ్ చేసే ఉద్దేశమే కానీ ఎటువంటి ఇందులో ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండవు.
అలాంటి యొక్క సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని మరి ఇంత మంచి యాక్ట్తో కూడినటువంటి చేయబడినటువంటి స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసి మరింత ఫలాలని గ్రామ స్థాయిలో ఇటు కమ్యూనిటీ పరంగా కానీ ఇండివిజువల్ పరంగా కానీ మనం మంచి లబ్ధిని ఆ గ్రామ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఈ యాక్ట్తో కూడినటువంటి ఈ స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇందులో ముఖ్యంగా మనం ఈ మండలం గురించి మనం చూసినట్లయితే మరి 5,66,69,00,000 రూపాయలని వేతనాల రూపంలో వెచ్చించున్నారు. 2,74,00,00,000 రూపాయలని మెటీరియల్ రూపంలో వెచ్చించున్నారు. ఇది మనం ఒకసారి మాట్లాడుకుంటే గ్రామాల్లో ఈ యొక్క స్కీము ఒక్క వేతనదారులు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ అంటామో ఆ స్టేక్ హోల్డర్స్ యొక్క అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇందులో మనం ఇంప్లిమెంట్ ఈ స్కీమ్ని ఉపయోగించి చేసుకుని అక్కడ ఆ గ్రామ అభివృద్ధికి మరి అన్ని విధాలా కూడా ఉపయోగపడే మంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది మంచి ఒక యాక్ట్. మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకుని ఉపాధి పొందుతూ కుటుంబంకు ఆసరాగా ఉండవచ్చని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ టి సందీప్ బాబు అన్నారు. కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో ప్రారంభమైన కుట్టు శిక్షణ కార్యక్రమంను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సందీప్ బాబు రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు బొమ్మనబైన సాంబయ్య, ఫ్యాకల్టీ అంజలి, శిక్షణ ఉపాధ్యాయులు గోపి, ఏపీఎం శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా అప్లై చేసుకోవాలన్నా మీరు ఏమైనా మళ్ళీ ఇలా మీ మేడం మాదిరి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి ఎవరైనా అప్లై చేసుకొని మీరు కూడా టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు వర్కర్లు కానీ కాకుండా మీరు కూడా ఒక ఎంటర్ప్రీనర్ కావాలన్నది ముఖ్యంగా ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, ఒక 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ లాగా మీరు కూడా ప్రతి కుటుంబాన్ని నుంచి ఒకరు ఎవరన్నా మీరు ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే మీరు బాగుపడి మీ కుటుంబాన్ని కూడా బాగుపరచుకోవడం. ఇంతసేపు ఉన్న వర్కర్లుగా కాకుండా కొంచెం ఎంటర్ప్రీనర్లు కూడా ఆలోచించండి. మీరు ఒక గ్రూప్ అయ్యి ఏదైనా ఒకటే విలేజ్ కాబట్టి అంతా ఒక గ్రూప్ అయ్యి ఒకటి ఏదైనా షాప్ పెట్టుకోవడానికన్నా అలాంటి దాంట్లో కూడా మళ్ళీ మేము లోన్లు ఇస్తాం. కాబట్టి మరి కొంచెం ఈ 30 రోజులు శ్రద్ధగా విని కాబట్టి కొంచెం మీరు కూడా ఉపయోగించుకోండి. కొత్తవి ఆయనకు రాకున్నా కూడా మీకు ఏమైనా వచ్చినా కూడా చెప్పండి. కొంచెం కొత్తవన్నీ నేర్పించుకొని ఒక 30 రోజులు 9:30 to 5:30 కంపల్సరీ అటెండెన్స్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే లాస్ట్ రోజు మళ్ళీ ఎగ్జామ్ పెడతారు. మీ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మీ ద్వారా ఇంకా ఒక 30 మంది స్ట్రెంత్ అయితే బాగుంటుంది. కొంచెం ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు 10th క్లాస్ నుండి చదువుకొని, అంటే ఇప్పుడు డిమాండ్ మనం చూస్తున్నాం. ఇప్పుడు రాజధాని అయింది కాబట్టి కొంచెం బాగా డెవలప్ అయిన ఏరియా. మీరన్నీ ఏం చేసుకొని డెవలప్ చేసుకొని మంచిగా మీరు డెవలప్ అయ్యి మీ కుటుంబాన్ని. ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా కొంతమందికి ఉపాధి కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. వేటపాలెం మండలం ప్రసాద్ నగరంలోని శ్రీ సాయి తేజ గ్రౌండ్ నట్స్ ప్రాసెసింగ్ యూనిట్ను, కొత్తపేట బాలా ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఆయన పరిశీలించారు. PMFME స్కీమ్లో భాగంగా APFPS పథకంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పరిశీలన చేశారు. అనంతరం ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణపై లబ్ధిదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేరుశనగ పప్పులను గ్రేడింగ్ చేసే యూనిట్ను పరిశీలించడం జరిగిందని, 10 మందికి ఉపాధి కల్పించడం జరిగిందని, యజమానికి కూడా మంచి లాభాలు వస్తున్నాయన్నారు. అదేవిధంగా కారం తయారు చేసే యూనిట్ని అత్యధిక ప్రమాణాలతో కూడిన యంత్రాలను అమర్చారని, కరెంటు ఛార్జీలు ఎక్కువ వస్తుండటంతో నిలిపివేయటం జరిగిందన్నారు. అది కూడా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి తిరిగి ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. PMFME అనే స్కీమ్లో ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అనేటువంటి స్కీమ్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఆ స్కీమ్ని అవైల్ చేసుకొని వాళ్ళు ఆ బిజినెస్ చేస్తూ వాళ్ళు లాభసాటిగా ఉన్నారా, నష్టాల్లో ఉన్నారా, అసలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో చూసి వాళ్ళు మంచి లాభాల్లో ఉన్నారా లేక కష్టాల్లో ఉన్నారా అనేటువంటిది తెలుసుకోవాలని చెప్పి నేను, మా జిల్లాధికారులు, DRDA సైడ్ నుంచి, తర్వాత మన బ్యాంకింగ్ సైడ్ నుంచి, సర్ప్ డిపార్ట్మెంట్ నుంచి అందరం కూడా కలిసి ఇక్కడ వచ్చాం. సో వచ్చినప్పుడు మరి మొట్టమొదట ఒక యూనిట్ చూసాం, వేరుశనగ పప్పుల్ని గ్రేడింగ్ చేసి మార్కెట్ చేసేటువంటిది. ముందు కాయల్ని వల్చిన తర్వాత మళ్ళీ గ్రేడింగ్ చేయటం, గ్రేడింగ్ చేసిన దాన్ని మార్కెట్ చేయటం. అక్కడ సుమారుగా 10 మంది మనకి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. వాళ్ళకి 10 మందికి వాళ్ళు పర్మనెంట్గా అక్కడ పనిచేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది.
అదేవిధంగా ఏ ఫ్యామిలీ అయితే దాని మీద వర్కౌట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచి లాభాలే వస్తున్నాయి, వాళ్ళు సంతృప్తికరంగా సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. సో ఆ యూనిట్ చూసినప్పుడు కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది, చాలా బాగుంది. మరి రెండో యూనిట్ మనము మిర్చి పౌడర్ సంబంధించింది చూసినప్పుడు ఇక్కడ చూస్తే మరి వీళ్ళు ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా హై టెక్నాలజీ, మంచి హై ఎక్విప్మెంట్ పెట్టుకున్నారు. అట్లానే వాళ్ళకున్న ఫెసిలిటీస్ కూడా చూసినప్పుడు వాళ్ళ ఓన్ బిల్డింగ్ కాబట్టి మంచి గుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ వాళ్ళ ప్రాబ్లం అంతా ఎలక్ట్రిసిటీ అనేది వాళ్ళకు సమ్ టెక్నికల్ ఇబ్బందుల వల్ల వాళ్ళు కన్జంప్షన్ అంతగా చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళకి నెలకు 1,50,000 రూపాయలు బిల్ రావటం, ఆ సమస్యతో వాళ్ళు కొంచెం ఇప్పుడు స్టాల్ అయ్యారు. సో దాన్ని కూడా మనం పరిష్కారం చేసి మళ్ళీ వాళ్ళని రన్ చేసుకునే విధంగా హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ విజిట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మరి ఈ PMFME ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అనే యూనిట్స్ వాస్తవానికి క్షేత్రస్థాయిలో చూసినప్పుడు లోకల్గా ఏవైతే అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ వస్తాయో వాటిని కన్జ్యూమ్ చేసుకుంటూ ఒక వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ని మార్కెట్లోకి పంపించేటువంటి విధానంలో అటు రైతులకి ప్రయోజనంగా ఉంటుంది, లోకల్గా పర్చేజెస్ పెరుగుతాయి. అదేవిధంగా ఎవరైతే ఈ PMFME స్టార్ట్ చేసుకుంటారో ఆ ఎంటర్ప్రెన్యూర్స్కి అవి లాభాలు ఇస్తాయి. అట్లానే లోకల్గా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఇదంతా కూడా ఒక మంచి యాక్టివిటీ. సో వీటిని మనము ఆనరబుల్ CM గారి డైరెక్షన్స్ ప్రకారంగా కూడా వీటిని మరింత మనం విస్తృతంగా చేయాలి అన్న ఉద్దేశంతో ముందుగా ఒక నాలెడ్జ్ స్టడీ లాగా మేము ఆబ్జెక్టివ్ ఈరోజు రావడం అనేది. సో ఈ ఇన్పుట్స్ని తీసుకొని తదుపరి మేము సమీక్షలు చేసేటప్పుడు వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి, దాన్ని మరింత వేగంగా మరింత విస్తృతంగా ఎలా మనము ఫీల్డ్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి విషయానికి ఈరోజు నాలెడ్జ్ అనేది మేము ఉపయోగిస్తాం. బాపట్ల పట్టణంలోని ప్రజలు దోమలు, కోతుల బెడదతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు దోమలు పోయేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా పట్టణంలోని పలు వార్డుల్లో కోతుల బెడద రోజురోజుకి ఎక్కువైపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కొన్ని కోతులను పట్టుకొని వేరే ప్రాంతాలలో వదిలినప్పటికీ కొన్ని కోతులు తప్పించుకుని ఇళ్లలో దూరి ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. అధికారులు స్పందించి కోతుల బెడద నుండి రక్షించాలని కోరుతున్నారు. ట్రాఫిక్ విధులకు 16 నూతన ద్విచక్ర వాహనాలను జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రారంభించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. పోలీసు అధికారులు సిబ్బంది హెల్మెట్ ధరించి పోలీసు ప్రధాన కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం, చీల్ రోడ్డు, పాత బస్టాండ్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. బాపట్ల, చీరాల, రేపల్లె, అద్దంకి, మార్టూరు, చెరుకుపల్లి, బట్టిప్రోలు ప్రాంతాలలో ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి వీటిని వినియోగించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో CCS DSP P జగదీష్ నాయక్, SB ఇన్స్పెక్టర్ నారాయణ, అడ్మిన్ RA మౌలుద్దీన్, MTRS శ్రీకాంత్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దోమల బెడద నుండి కాపాడాలని కోరుతున్న పట్టణ ప్రజలు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉపాధి కల్పించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకొని ఉపాధి పొందుతూ కుటుంబ ఆసరాగా ఉండవచ్చు. యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డైరెక్టర్ టి సందీప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.